యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుంచి స్పష్టంగా చెప్తున్నాడమ్మా. ఒక్కసారి చూడండి. ఒకసారి 4వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుంచి 2వ వచనం మాత్రమే చదవండి. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సర పడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడుగనందున మీకేమీ దొరకదు. చాలు, అర్థమైందా మీకు? చదివారా? నేను చెప్తున్నాను, మరలా గుర్తు చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని వినకపోయినా ప్రార్థనకి ప్రతిఫలం రాదు. అది కూడా ముందు చదివిన తర్వాత అప్పుడు అసలు వాక్యంలోకి వెళ్దాం. సామెతల గ్రంథం చెప్తాం 28వ అధ్యాయంలో 9వ వచనంలో. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. ధర్మశాస్త్రమును వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన దేవుని దృష్టిలో పనిచేయదు. అదే ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని వినకుండా మీ చెవిని కనుక పెడచెవిని పెడితే, నేను మీకు చాలాసార్లు చెప్పాను, మన మందిరంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను నేను అబ్జర్వ్ చేసిన విషయాన్ని గమనిస్తున్నాను. అంటే గత 4 రోజులుగా దేవుని యొక్క సన్నిధిలో ప్రతిరోజు చూస్తూనే ఉన్నాను. అయితే వాక్యం మొదలెట్టినప్పటి కాడ నుంచి ఒక్కొక్కడు వాళ్ళ ముఖాలు కానీ వాళ్ళ విధానం కానీ వికారం అయిపోతూ ఉంటుంది. అస్సుగుస్సులు ఆడుతూ ఉంటారు. ఇంకెప్పుడు అవుతురా బాబు. ఇలా ఉండడం వల్ల దేవుని యొక్క వాక్యం మీ మనసులోకి వెళ్ళద్దా? పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తుంది, వాక్యాన్ని వినకపోయినా మీ మనవి దేవుడు వినడు. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినకపోతే మరి నీ వాడు దేవుడు ఎందుకు వింటాడు? నా మాట్లాడుతున్నాయా? వాక్యం ఎవరు? ఆది యందు వాక్యము, ఆ వాక్యమే కదా. ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొక్క ఉండెను, ఆ వాక్యమే దేవుడి ఉండెను. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారి మన మధ్యలో సంచరించుచూ ఉండెను. ఆ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు నీకు ఎందుకని ఎంత ఇబ్బంది వచ్చేస్తుంది? అపవాది అంతలా ప్రేరేపిస్తుంది మనుషుల్ని, అపవాది అంతలా పురుగొల్పుతుంది మనుషులను. అందుకే మీరు సరైనటువంటి వాక్యంలో నడవలేకపోతున్నారు. అందుకని సరైనటువంటి బోధన మీరు వినలేకపోతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని వినకపోయినా దేవుడు మీ ప్రార్థనను ఆలకించాడు. ఎందుకనంటే దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు వినకపోతే మరి మీరు దేవుడితో మాట్లాడేటప్పుడు దేవుడు మీ ప్రార్థన ఎలా ఆలకిస్తాడు? ప్రార్థన అనగా దేవుడితో మాట్లాడుట, అవునా? వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము వినమని చెప్పి బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని వినటం మానేసి మీ చెవులను పెడచెవులు పెట్టడం వల్ల మీరు దేవుని వాక్యాన్ని వినట్లేదని అర్థం. అంతేనా? మరి దేవుని యొక్క వాక్యాన్ని వినకపోతే మరి మీరు దేవుడితో మాట్లాడాలని మోకరించినప్పుడు మీ మాటలే వింటాడు దేవుడు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇదొక ఎత్తు అయితే ఇదొక పాయింట్. ప్రార్థన దేవుడు వినకపోవడానికి గల కారణం ఏంటి? మొట్టమొదటిది, దేవుడి యొక్క వాక్యాన్ని మనం వినకపోవడం వల్ల దేవుడు మన ప్రార్థనను వినట్లేదు. నీ జీవితంలో నువ్వు ఏదో పొందుకోవాలని చెప్పి ప్రార్థనకి రావడం ప్రారంభించావు, ఏదో ఆశిస్తూ ఉన్నావు, ఏదో సంపాదించుకోవాలనుకుంటున్నావు. దేవా నాకు సహాయాన్ని చెయ్యి, నాకు ఇలా చెయ్యి, నాకు అలా కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలని చెప్పి మోకరించి అడుగుతున్నావు. నీ ప్రార్థన దేవుడు వినాలని నువ్వు ఎలా ఆశపడుతున్నావో, నేను మాట్లాడేది కూడా నా బిడ్డ వినాలని చెప్పి దేవుడు కూడా అలాగే ఆశపడతాను. తప్పేమనుందా? ఉందా లేదా? మొదటి పాయింట్, నీ ప్రార్థన దేవుడు వినాలంటే నువ్వు దేవుడి యొక్క మాటను వినాలి. మీరు చూడాల్సింది నన్ను కాదు. ఇక్కడ బోధించే వ్యక్తిని నువ్వు చూస్తే పైనున్న రూపం మాత్రమే నీకు కనబడుతుంది, ఇక్కడున్న మనిషి మాత్రమే నీకు కనపడతాడు. నువ్వు వాక్యంలోకి రాగానే నీ చెవులు, నీ హృదయము, నీ మనసంతా కూడా దేవుని యొక్క వాక్యం మీద మాత్రమే ఉండాలి, ఆ మాటల మీద మాత్రమే ఉండాలి. కానీ ఎంత మాత్రము
అక్కడ నిలబడినటువంటి మనిషిని మాత్రం నువ్వు చూడడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అర్థమైందా? మొదటి పాయింట్ ఏంటి? మొదటిది ఏంటి? దేవుని యొక్క వాక్యం వినకపోయినా దేవుడు మన ప్రార్థన వినడు. రెండవది, ఇప్పుడు చదవండి యాకోబు రాసిన పత్రికలో